మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. ప్యాషన్ అనగానే విదిన్ మిల్లీ సెకండ్స్లో నాకు ఒక వ్యక్తి స్ట్రైక్ అయ్యారు. హోప్. నేను ఆయన గారి గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు, నాకైతే గుర్తులేదు మాట్లాడినట్టు. ఓకే. కర్ణాటకలో హుబ్లీకి దగ్గరలో గదగ్ అని ఒక ప్రాంతం. గదగ్ ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పుట్టిన వ్యక్తి ఆయన చాలా చిన్న వయసులో, ఆ రోజుల్లో ఫస్ట్ టేప్ రికార్డర్ క్యాసెట్లు వచ్చిన రోజులు. చాలా ఇప్పుడు లేరు ఆయన. ఆ ఒక క్యాసెట్లో ఒక పాట విన్నాడండి ఆ వ్యక్తి, చిన్న పిల్లగాడు. పాట విని ఆయన అన్నారు, పాట పాడితే ఇట్లానే పాడు, ఈయన ఎక్కడ దొరుకుతాడు? అప్పుడు గూగుల్ లేదు, ఏమీ లేదు. నెక్స్ట్ మార్నింగ్ ఆయన ఇల్లు వదిలేసి పారిపోయాడు. అంటే మ్యూజిక్ అంటే అంత ప్యాషన్ అన్నమాట. అంటే అందరినీ ఇల్లు వదిలేసి పారిపోమని చెప్పాడు. ఇల్లు వదిలి పారిపోయాడు. ఆయనకు ఎవరో ఏదో చెప్పారేంటంటే ఆయన నార్త్ ఇండియాలో దొరుకుతాడు, ఆయన నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ కాదు. ఆయన ప్రతి సిటీ తిరగడం మొదలుపెట్టాడండి. గ్వాలియర్ వెళ్ళారు, కోల్కత్తా వెళ్ళారు, ఇంకో చోటికి. ఆయన దొరకలే కానీ ఆయన శిష్యులు ఈయనకు దొరికారు. వాళ్ళ ఇళ్లల్లో ఈ అబ్బాయి పనివాడికి చేరి, పని చేసినందుకు డబ్బులు ఎంత కావాలంటే, నాకు డబ్బులు వద్దు, సంగీతం నేర్పండి. తినటానికి తిండి పెట్టండి, డబ్బుల బదులు నాకు సంగీతం నేర్పండి. మీకు ఏ పనైనా చేస్తా, నాకు మాత్రం సంగీతం నేర్పండి. ఇలా ఇంటి నుంచి పారిపోయి ఇళ్లల్లో పనివాడిగా, మెయిడ్గా చేసి, సర్వెంట్గా చేసిన ఈ పిల్లగాడు భారతరత్న వరించింది ఆయన్ని. అంత పెద్ద సింగర్ అయ్యాడు. ఆయన ఎంత పెద్ద సింగర్ అయ్యారంటే, ఎంతోమంది గ్రేట్ సింగర్స్ ఉన్నారండి. అయితే ఈయన విషయంలో, ఈయన గారి గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, ఈయనకి రాగాలు సిద్ధించినాయి అంట. అవునవును. నా పేరు చెప్తే నన్ను నేను ఆపుకోలేను. వన్ అండ్ ఓన్లీ లెజెండరీ పండిత్ భీమ్సేన్ జోషి, ద గ్రేటెస్ట్ సింగర్ ఐ ఫీల్. ఇప్పుడు లేరు, చనిపోయారు, చాలా సంవత్సరాలు అయిపోయింది. బట్ ఆయన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతరత్నతో సత్కరించింది. ఇఫ్ ఎనీవన్ డజంట్ నో అబౌట్ హిమ్, ఆయన సినిమాల్లో చాలా తక్కువ ఆయన పాడింది. ప్యూర్ క్లాసికల్ హిందుస్థానీ మ్యూజిక్. నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఆయన గారిది ఇక్కడ, ఆయన అనుకున్నది చెయ్యటానికి ప్యాషన్కి, విల్ పవర్కి సంబంధం ఏంటంటే, నేను అనుకున్నది చెయ్యటానికి వెళ్ళేటప్పుడు డిస్ట్రాక్షన్స్, టెంప్టేషన్స్ కోకొల్లలు వస్తాయి. కొన్ని 100,000 వస్తాయి. ఎక్స్పెషల్లీ నాకు వద్దు అన్నప్పుడే కనిపిస్తాయి. నేను స్వీట్ తినకూడదు అనగానే ఇంట్లో ఎవడో స్వీట్ బాక్స్ ఇస్తాడు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. సో ఎప్పుడైతే ప్యాషన్ ఉంటుందో, ప్యాషన్ అంటే ఏంటంటే పని మీద జస్ట్ ఇంట్రెస్ట్ కాదండి, ఆ పని అంటే పిచ్చి. నేను యోగా చేయాలి, నేను ఎక్సర్సైజ్ చేయాలి. ఒకటి ఐ కెన్ డూ ఇట్ అండి. ఐ కెన్ డూ ఇట్ అంటే నేను చెయ్యగలను, అదొక ఇంట్రెస్ట్ అంతే. బట్ విల్ పవర్ అంటే ఏంటంటే ఐ విల్ డూ ఇట్. చాలా మందికి తెలుసు వాళ్ళు చెయ్యగలరు అని, కానీ ఐ కెన్ డూ ఇట్ నుంచి ఐ విల్కి ఎందుకు రాదు అంటే మధ్యలో విల్ పవర్ లేదు. ఆ విల్ పవర్ ఎందుకు లేదు అంటే ఆ పని ప్యాషనేట్గా లేదు. ప్రతి గోల్ ప్యాషనేట్గా ఉండదండి, ప్రతి గోల్ ప్యాషనేట్గా ఉండదు, అది జస్ట్ ఇంట్రెస్ట్. కానీ ప్యాషన్ ఈజ్ అ వెరీ నెక్స్ట్ లెవెల్ అండి. క్రియేట్స్ అండ్ అది కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయగలిగితే వెరీ పవర్ఫుల్ వర్డ్ సార్. ప్యాషనేట్గా ఉన్నవాడు కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టగలుగుతాడు. ఎందుకు పెట్టగలుగుతాడయ్యా అంటే ఆ వాల్యూ ఏంటో తెలుసు. ప్రోలో పి ఈజ్ ప్యాషన్, ఆర్ ఈజ్ రెసిలియన్స్ అంటే కొన్ని తట్టుకోవాల్సి ఉంటుందండి లైఫ్. కండిషన్స్, పరిస్థితులు, చేతులు జారిపోయినప్పుడు, చేజారిపోయినప్పుడు అక్కడ మనం చేయటానికి ఏముండదు, తట్టుకొని నించోవటం తప్ప. రెసిస్టెంట్ నేచర్ని డెవలప్ చేసుకోవాలి. దాన్ని రెసిలియన్స్ అంటాం. రెసిలియన్స్ అంటే ఇప్పుడు గ్లాసెస్లో బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ అని వస్తాయి కదా, బుల్లెట్లు తగులుతున్నా కానీ గ్లాస్కి ఏం కాదు. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ అఫీషియల్కి, ఇప్పుడు ప్రధానమంత్రి గారు కానివ్వండి, చీఫ్ మినిస్టర్ గారు కానివ్వండి, వీళ్ళ కార్లన్నీ బుల్లెట్ ప్రూఫ్. ఎంత సెక్యూరిటీ పెట్టినా ఎక్కడి నుంచి ఎవడో ఏదో ఒకటి కొట్టే ఛాన్స్ ఉంది. అవును, ఎక్కడో మూల కూర్చొని స్నైపర్తో కొట్టే ఛాన్స్ ఉంది. సో వాళ్ళేం చేస్తారంటే బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ పెట్టేస్తే బుల్లెట్ లోపలికి దిగదు. సేమ్ మనం కూడా జర్నీ చేస్తున్నప్పుడు లైఫ్లో ఎక్కడో నుంచి టెంప్టేషన్ వస్తుంది. యూజువల్గా ఏం చేస్తారంటే సెల్ఫ్ కంట్రోల్ కోసం
అవాయిడ్ చేసేస్తారు అన్ని టెంప్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కనపడకుండా పెట్టుకుంటారు, వాటి జోలికి పోరు. మంచిదే, నేను కాదన్ను, కానీ ఎక్కడో చోట తగలకుండా అయితే ఉండదండి. అవును. ఆ బుల్లెట్ వచ్చి తగులుతున్నప్పుడు ఉపయోగపడే బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఏదైతే ఉందో దాన్ని నేను రెసిలియన్స్ అంటున్నాను. ప్రొటెక్టివ్ లేయర్, ప్రొటెక్టివ్ లేయర్, మల్టీ లేయర్స్ అండి. రెసిలియన్స్ ఎవరికైతే ఉంటుందో, నేను ఇందాక సెల్ఫ్ కంట్రోల్ కేటగిరీస్ చెప్పేటప్పుడు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతారు, ఇమ్మీడియట్గా కంట్రోల్ తప్పిపోతారు అని నేను ఒక మాట అన్నాను. రెసిలియన్స్ ఉంటే అది జరగదు. ఎందుకు జరగదంటే, రెసిలియన్స్ ఉంటే ఎందుకు కంట్రోల్ తప్పం, ఆ ఇంపల్స్ యాక్షన్ కంట్రోల్ కానీ ఇమోషనల్ కంట్రోల్ కానీ ఎందుకు పోదు అంటే, మీరు ఈ పదం చూడండి అండి, రెసిలియన్స్లో పక్కన పెడితే సైలెన్స్ అనే పదం దాగుంది. ఫ్యాంటాస్టిక్. ఇక్కడ ఈ వస్తుంది సైలెన్స్కి అయితే, ఒక లెటర్ తేడా అంతే. అంటే యాక్సెంట్ మాత్రం సైలెన్స్. అంటే అర్థం ఏంటంటే, రెసిలియన్స్ ఎవరికైతే ఉంటుందో, అంటే అగైన్ అండి ఇంగ్లీష్లో, ఎప్పుడైతే సిచ్యువేషన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతాయో, ఎప్పుడైతే టెంప్టేషన్స్ వస్తాయో, ఎప్పుడైతే డిస్ట్రాక్షన్స్ వస్తాయో, ఎవరికైతే రెసిలియన్స్ ఉంటుందో వాళ్ళు సైలెన్స్లో రీథింక్ చేస్తారు. తేడా అర్థం అవుతుందా? వెరీ పవర్ఫుల్. అండ్ సైలెన్స్ ని మనం బ్రేక్ చేసి మాట్లాడుతున్నాం. రెసిలియన్స్ అంటే అర్థం ఏంటంటే రీథింక్ ఇన్ సైలెన్స్. బయట సైలెన్స్ కాదు, లోపల సైలెన్స్. అంటే అర్థం ఏంటి, అవసరం అంటావా దీనికి పోవటం, ఇదంతా మిల్లీ సెకండ్స్లోనే అవుతుంది. కానీ మిగతా వాళ్ళకి ఎందుకు కావట్లా, ఎందుకంటే ఇది లేదు, అందుకే వాళ్ళు ఇమ్మీడియట్ గా పట్టేసుకున్నారు బ్రో. అప్పుడు సైలెన్స్ పోయి వైలెన్స్ వస్తుంది. అవును. రెసిలియన్స్ చాలా పవర్ఫుల్ అండి. అవును. రెసిలియన్స్ అనేది చాలా పవర్ఫుల్. మెంటల్ టఫ్నెస్ అది. రెసిలియన్స్ ఉండాలి. PRO ఈస్ ఫర్ ఆప్టిమిజం. ఆప్టిమిజం, బా భలే కనెక్ట్ చేశారండి. ఆప్టిమిజం అనగానే పాజిటివ్ థింకింగ్ అనుకుంటాం కాదు. ఆప్టిమిజం అనే పదాన్ని మీరు గమనిస్తే ISM ఇజంతో ఎండ్ అవుతుంది. ఏ పదం ISMతో ఎండ్ అయినా అదొక బిలీఫ్ అండి. కమ్యూనిజం, సెక్యులరిజం, ఇంకేదో ఇజం, ఆప్టిమిజం. ఏ ఇజం అంటే బిలీఫ్, అంటే వాళ్ళు ఒక సెట్ ఆఫ్ బిలీవ్స్ అండ్ రూల్స్ను వాళ్ళు నమ్ముతున్నారు. సెక్యులరిజం అంటే ఒక బిలీవ్స్, కమ్యూనిజం అంటే ఒక బిలీఫ్. ఆప్టిమిజం అంటే ఆప్టిమల్ బిలీఫ్ అండి. ఆప్టిమల్ అంటే ఎంత ఉండాలో అంత. ఆప్టిమిజం అంటే ప్యూర్ పాజిటివ్ థింకింగ్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆప్టిమిజంకి పాజిటివ్ థింకింగ్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. అవును. ఆప్టిమిజం అంటే ఆప్టిమల్ బిలీఫ్, ఎంతవరకు నమ్మాలో అంత నమ్మటం, ఎంతవరకు పాజిటివ్ థింకింగ్ ఉంచుకోవాలో అంతవరకు. ఎస్, దాన్ని ఆప్టిమిజం అంటారు. ఆప్టిమిజం ఎలా ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు టాపిక్ చాలా మల్టీ డైమెన్షనల్స్లో వెళ్తోంది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అంటే ఇక్కడ ఈ ఆప్టిమిజం అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్, ఆప్టిమిజం ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, పాజిటివ్ నెగిటివ్ అని మనం మాట్లాడుతుంటాం కదా. అవును. ఇంకొంచెం స్పిరిచువల్గా మాట్లాడాలంటే పాపం పుణ్యం అని మాట్లాడుతుంటాం కదా, రైట్? యూజువల్గా మన ఇండియన్ స్క్రిప్చర్స్ ఏం చెప్తున్నాయంటే, మన వేదం ఏం చెప్తుందంటే, పాజిటివ్ ఆర్ పుణ్యం చేస్తే మీకు అది రిఫ్లెక్ట్ అయ్యి సుఖంగా వస్తుంది కదా, పాపం చేస్తే రిఫ్లెక్ట్ అయ్యి దుఃఖంగా వస్తుంది. అవును. దుఃఖం అంటే ఏంటంటే ప్రాబ్లం లేదా ఏదో కష్టం, మనం వద్దు అనుకున్నది వస్తుంది. అవును. అక్కడ సెల్ఫ్ కంట్రోల్ అవ్వట్లా. ఆప్టిమిజం ఉన్నవాడు ఎట్లా ఆలోచిస్తాడంటే, ఇప్పుడు పాజిటివ్ ఆర్ పుణ్యం ఖర్చు సుఖం వస్తుంది, రైట్? నెగటివ్ ఆర్ పాపం ఖర్చు అయిపోతే దుఃఖం వస్తుంది, అంతే కదండి. అవును. నార్మల్ పీపుల్ ఏం ఆలోచిస్తారంటే, అబ్బా నాకు దుఃఖం వచ్చింది, బా ప్రాబ్లం వచ్చింది. ఆప్టిమిజం ఉన్న మైండ్ సెట్ ఎట్లా ఆలోచిస్తుందంటే, నాకు దుఃఖం వచ్చింది అంటే నేను చేసిన పాపం ఆర్ నెగటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోతుంది, బీ హ్యాపీ మ్యాన్. పోయింది అయితే పోయింది. ఎందుకంటే అండి, లైఫ్లో అన్నీ అనుకున్నవి జరగవు. కొన్ని పరిస్థితుల్లో మనం ఎక్స్పెక్ట్ చెయ్యందే జరుగుతుంది. మనం అసలు అది కలలో కూడా ఊహించాం. అది లైఫ్లో ఫెయిల్యూర్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. రిలేషన్షిప్లో ఒక వ్యక్తి వెళ్ళిపోవటం కావచ్చు, కన్న కూతురే చనిపోవటం కూడా కావచ్చు. అది ఏదైనా కావచ్చు. ఆ పరిస్థితిలో ఎవ్వరూ ఏం చెయ్యలేం. ఉపయోగపడేదేంటి? ఆప్టిమిజం. PRO, ప్యాషన్, రెసిలియన్స్, ఆప్టిమిజం. ఈ మూడు ఉన్నాయా, విల్ పవర్ గ్యారంటీడ్. విల్ పవర్ ఉందా,
సెల్ఫ్ కంట్రోల్ గ్యారంటీడ్. సో బ్రో బీ ప్రో. అలాగే బ్రో.